నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జరుగుతున్న జరగబోతున్న అభివృద్ధి పనులు శంకుస్థాపన చేసిన సమయంకే ప్రారంభోత్సవం తేదీని కూడా ప్రకటించే అలవాటు ఈ యొక్క నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయానికి ఉంది. స్థానికంగా ఉన్న తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులే ముఖ్య అతిథులుగా ముందుకు సాగుతూ ఉన్నాం. రోజుకో ఒప్పందం, వారానికో శంకుస్థాపన. చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో 2 ఏళ్లు పూర్తి కాకముందే ఇప్పటిదాకా జరిగిన అభివృద్ధి పనులు, అందులో పూర్తయిన అభివృద్ధి పనులు, జరుగుతున్న అభివృద్ధి పనులు, టెండర్లు పిలిచిన అభివృద్ధి పనులు, రేపో ఎల్లుండో టెండర్లు పిలవబోతున్న అభివృద్ధి పనులు అన్నీ కలగలిపి తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 2 ఏళ్లు కాకముందే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జరుగుతున్న జరగబోతున్న అభివృద్ధి పనులు అక్షరాల 658 కోట్ల రూపాయలు. 2 ఏళ్లు కాకముందే అక్షరాల 655 కోట్ల రూపాయల వ్యయంతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ అభివృద్ధి పనులు చేపట్టామంటే దానికి కారణం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులు, యువనేత నారా లోకేష్ గారి ఆశీస్సులు, అదేవిధంగా మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్సీలు, అధికారులు అందరి సహాయ సహకారాలతో ఈ యొక్క పనులు ఇంత పెద్ద ఎత్తున వేగవంతంగా జరుగుతున్నాయి. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఒక జాతరని తలపించే రీతిలో ఈ యొక్క అభివృద్ధి పనులు మొత్తం కూడా పూర్తి స్థాయిలో ముందుకు సాగుతున్నాయి. అది కూడా కాకుండా శంకుస్థాపన చేసిన సమయంకే ప్రారంభోత్సవం తేదీని కూడా ప్రకటించే అలవాటు ఈ యొక్క నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయానికి ఉంది. చెప్పిన తేదీ ప్రకారం ప్రారంభించి ప్రజలకు అందిస్తున్నామంటే దానికి కారణం క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా బీజేపీ, జనసేన నాయకులు, తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జీలు, కో క్లస్టర్ ఇన్ఛార్జీలు, డివిజన్ అధ్యక్షులు, యూనిట్ ఇన్ఛార్జీలు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, పార్టీ వివిధ స్థాయిల్లో ఉన్న నాయకులు అందరూ కూడా ఎక్కడికక్కడ తెలుగుదేశం, బీజేపీ, జనసేన ముగ్గురిని కూడా సమన్వయం చేసుకుని క్షేత్రస్థాయిలో ఆ యొక్క పనుల మీద అంకిత భావంతో దృష్టి పెట్టబట్టే ఇది సాధ్యమవుతుంది. ఈ యొక్క శంకుస్థాపనలో ఎక్కడికక్కడ స్థానిక ప్రజలే ప్రారంభించి స్థానికంగా ఉన్న తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులే ముఖ్య అతిథులుగా ముందుకు సాగుతూ ఉన్నాం. ఈ అభివృద్ధి పనుల జాతరలో భాగంగా మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈ నెల 15వ తేదీ ఉదయం 8 గంటలకి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అక్షరాల 17 కోట్ల రూపాయల వ్యయంతో 168 అభివృద్ధి పనులు, 17 కోట్ల రూపాయల వ్యయంతో 168 అభివృద్ధి పనులకి శ్రీకారం చుడుతున్నాం. 15వ తేదీ ఉదయం 8 గంటలకి ఒకే సమయానికి 168 చోట్ల స్థానిక ప్రజలే ప్రారంభోత్సవం ఆ యొక్క శంకుస్థాపకులుగా ఉంటారు. అదేవిధంగా శంకుస్థాపనలో ఎక్కడికెక్కడ తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులు ముఖ్య అతిథులుగా పాల్గొని ఈ పనులు కూడా ఈ నెల 15న శంకుస్థాపన చేస్తున్నాం. 60 రోజుల్లో అంటే మే 15 నుంచి జూన్ 15, జూలై 15 60 రోజుల్లో పూర్తి చేసి ప్రజలకు అందించే బాధ్యత తీసుకుంటున్నామని చెప్పని మీ అందరి ముందు కూడా సవినయంగా మనవి చేస్తూ ఇంతటి అభివృద్ధికి కారకులైనటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి మరోసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వయసులో కూడా ఈ రాష్ట్రం కోసం ఇంత కష్టపడుతూ గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసిన, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థలు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో దిగజారిన అన్నిటినీ కూడా గాడిని పెడుతూ తన అపార పరిపాలన అనుభవంతో రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తూ ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు, మరో పక్క సంక్షేమ కార్యక్రమాలు, మరో పక్క ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తూ అన్నిటికీ మించి ఏదైతే ఆంధ్ర రాష్ట్రం ప్రపంచంలో రాజధాని లేని రాష్ట్రం ఒకటే, అది ఒక ఆంధ్రప్రదేశ్. అలాంటి ఆంధ్రప్రదేశ్కి అద్భుతమైన అమరావతి ఏకైక రాజధానిని శరవేగంగా పరుగులు పెట్టిస్తూ అదేవిధంగా
ఆంధ్రప్రదేశ్ దశ దిశ మార్చే పోలవరాన్ని పరుగులు పెట్టిస్తూ అన్నిటికీ మించి మన బిడ్డల ఉద్యోగాల కోసం. ఎందుకని చెప్తున్నానంటే నేను గతంలో చాలాసార్లు చెప్పున్నా, మళ్ళీ కూడా చెప్తాం. 25 ఏళ్ల ముందు చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు కంప్యూటర్లు అంటే చాలామంది హేళన చేశారు. కంప్యూటర్లు గూడు పెడతాయా అన్నారు. మేమందరం కూడా నిజంగా అనుకున్నాం. కానీ ఆ తర్వాత ఆ కంప్యూటర్లు కూడు పెట్టడం కాదు, గూడు కూడా ఇచ్చాయి. కొన్ని లక్షల కుటుంబాల్లో వెలుగులు నింపాయి. ఈరోజు ప్రపంచంలో అత్యధికంగా తెలుగు వాళ్ళు అటు ఆంధ్ర తెలంగాణ 2 రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఆ యొక్క కంప్యూటర్ రంగంలో ఉద్యోగాల కల్పన జరిగిందంటే దానికి కారణం ముందు చూపు, చంద్రబాబు నాయుడు గారి ముందు చూపు. ఆ రోజు దేశంలో ప్రధానమంత్రులు కానీ ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కానీ దీని గురించి ఆలోచన చేయరా. కానీ రాబోయే దాన్ని ముందుగానే ఊహించి భవిష్యత్తులో మన బిడ్డల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలంటే కంప్యూటర్ రంగంలో మన బిడ్డలు నిలదొక్కోవాలంటే ఇది అవసరమని ముందుగానే గుర్తించి కంప్యూటర్లు అని చెప్పని దాని మీద దృష్టి పెట్టి ఈరోజు లక్షల కుటుంబాల్లో దిశ మార్చారు. అందుకే చంద్రబాబు గారిని గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో అక్రమంగా అరెస్ట్ చేస్తే ఒక ఆంధ్ర రాష్ట్రం కాదు, భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు కాదు, దేశ విదేశాల్లో కంప్యూటర్ ఆ యొక్క చదువుకుని ఉద్యోగాలు చేస్తున్న ఆ బిడ్డలందరూ కూడా వీధుల్లోకి వచ్చారు. మామూలుగా మీకు తెలుసు, ఆ యొక్క కంప్యూటర్ ఉద్యోగాలు చేసే బిడ్డలు వాళ్ళకు ఉండే శని ఆది సెలవుల రోజుల్లో ఇది వ్యక్తిగతంగా ఉండాలని చెప్పని చూస్తారు. అలాంటిది ఒక రాజకీయ నేత కోసం వీధుల్లోకి వచ్చి ఆ విధంగా పోరాటాలు చేశారంటే దానికి కారణం వారి కృతజ్ఞతాభావం. ఆ విధంగా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో ఆలోచన చేపట్టే ఇది సాధ్యమైంది. మరి ఈనాడు క్వాంటమ్ వ్యాలీ దాన్ని రాబోయే రోజుల్లో క్వాంటమ్ వ్యాలీ ప్రాముఖ్యతను గుర్తించి క్వాంటమ్ వ్యాలీ అంటూ భారతదేశంలో ముఖ్యమంత్రులు అందరికంటే వేగవంతంగా క్వాంటమ్ వ్యాలీ కింద ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్ది భవిష్యత్తులో దిశ మార్చేదానికి 1 కాదు 2 కాదు అనేక పరిశ్రమలు, పేరుగాంచిన పరిశ్రమలు, పెద్ద కంపెనీలు ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి ఏ విధంగా ఉందంటే రోజుకో ఒప్పందం, వారానికో శంకుస్థాపన ఏది ఈ యొక్క పారిశ్రామిక పెట్టుబడుల విషయంలో. ఇంత పెద్ద ఎత్తున పారిశ్రామిక పెట్టుబడులు వస్తున్నాయంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారి సూచనలు, యువనేత నారా లోకేష్ గారి పట్టుదల. నారా లోకేష్ గారు తన బ్రాండ్ ఇమేజ్తో ఏదైతే అందరితో కూడా చక్కటి సంబంధాలు పెట్టుకొని అందరినీ కూడా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడుల కోసం ఆకర్షిస్తూ పెట్టుబడులు పెట్టేదానికి చర్యలు తీసుకుంటూ ఆ వచ్చిన పారిశ్రామికవేత్తలకి ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు గారి నేతృత్వంలో సురక్షిత రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్లో పెట్టే పెట్టుబడులకి అన్ని రకాల కూడా భవిష్యత్ హామీ ఉంటుంది. మనకి ఎక్కడా కూడా సమస్యలు ఉండవు. మనం పారిశ్రామికంగా పెట్టుబడులు పెట్టి ఆ ఉద్యోగాలు కల్పిస్తామంటే అందుకు కావాల్సిన ఏర్పాట్లు మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేగవంతంగా చేస్తుంది అన్న నమ్మకాన్ని అందరిలో కలిగించారంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు, నారా లోకేష్ గారి పట్టుదల అని తెలియజేసుకుంటూ మరోసారి మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ నెల 15వ తారీఖున ఉదయం 8 గంటలకి 168 చోట్ల 17 కోట్ల వ్యయం ఒకే రోజు శంకుస్థాపనలు 60 రోజుల్లో పూర్తి.